మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీ రోజు ఏం జరిగింది? ఉత్తమ్ పీపీటీ లైవ్ ఎందుకు ప్రారంభంలోనే ఆగిపోయింది? లైవ్ లింక్ ఆపేయడంపై ఉత్తమ్ గుర్రుగా ఉన్నారా? ఉత్తమ్తో ఎమ్మెల్యేలకు మధ్య జరిగిన సంభాషణ ఏంటి? ప్రభుత్వం ప్రతిపక్షానికి ఎలాంటి తప్పులు జరిగినా దొరకొద్దని ముందస్తు జాగ్రత్త తీసుకుందా? అసలు ఆ రోజు ప్రజాభవన్లో ఏం జరిగింది? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సాగునీటి ప్రాజెక్టులపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం మొదలైంది. అయితే మాజీ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత మొన్న తెలంగాణ భవన్కు వచ్చి నీటి వాటాలపై మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదిలో తెలంగాణ నీటి వాటాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచెర్ల, నల్లమల సాగర్ వల్ల తెలంగాణకు నీళ్లు తగ్గిపోతాయని చెప్పారు. సీఎం రేవంత్ ప్రభుత్వం గొంతెత్తకుండా తెలంగాణకు అన్యాయం చేస్తోందని చెప్పారు. అప్పటి నుంచి ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది. దీంతో అటు కాంగ్రెస్ కూడా కౌంటర్ అటాక్ చేసింది. ఇందులో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి వాటాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కేసీఆర్ హయాంలోనే నీటి వాటాలపై ఏపీకి అనుకూలంగా వ్యవహరించారని విమర్శలు గుప్పించారు. అయితే సాగునీటి ప్రాజెక్టులపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ ప్రజాభవన్లో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సీఎం రేవంత్, మంత్రులు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పీసీసీ జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్లు, పీసీసీ ఆర్గనైజేషన్ సెల్ చైర్మన్లు హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రాజెక్టుల విషయంలో చేస్తోన్న తప్పుడు ప్రచారానికి తిప్పికొట్టాలని భావించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని, కమిషన్ వచ్చే ప్రాజెక్టులు మాత్రమే పూర్తి చేసి మిగతా ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేసిందని, గోదావరి, కృష్ణా నీటివాటా, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నీటివాటాను తక్కువ రావడానికి బీఆర్ఎస్ఏ కారణమని, ఇదంతా సభ్యులకు, పార్టీ నేతలకు మాట్లాడడానికి తెలియాలని పీపీటీ ఏర్పాటు చేశారు. అయితే ఉత్తమ్ పీపీటీ మొదలుపెట్టిన 5 నిమిషాలకే లైవ్ లింక్ ఆగిపోయింది. ఇది తెలుసుకున్న మంత్రికి సంబంధించిన స్టాఫ్ లైవ్ లింక్ ఆగిపోయిందని చెప్పడంతో మంత్రి కాస్త అసహనానికి గురైనట్టు సమాచారం. అయితే లైవ్ లింక్ కొనసాగించాలని మంత్రి స్టాఫ్కి చెప్పారట. అయితే ఈ ఇష్యూ గురించి సీఎం స్టాఫ్ వాళ్ళకి చెప్పాలని కోరితే ఇది సీఎం గారి కోసం ఏర్పాటు చేసిన లింక్ అంటూ తెలియజేస్తున్నట్లు సమాచారం. అందుకే కేవలం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే సమయంలోనే లైవ్ లింక్ వచ్చింది. గతంలో కూడా ఉత్తమ్ రెడ్డి పీపీటీ ఇచ్చారు. ఆ సమయంలో ఇలా జరగలేదు. అయితే లింక్ ఆగిపోవడానికి కారణం పీపీటీ అంతా లైవ్ లో బీఆర్ఎస్ నాయకులు చూస్తున్నారని, ఎక్కడైనా అనుకోకుండా తప్పుడు సమాచారం పీపీటీలో వస్తే అది నెగటివ్ అవుతుందని, ఇలాంటిది గత సందర్భంలో జరిగిందని గుర్తు పెట్టుకుని ఇలా చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం కాస్త నారాజుగా ఉన్నట్టు సమాచారం. అలాగే పీపీటీ ముగిసిపోయిన తర్వాత ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రాజెక్టు విషయంలో కొన్ని డౌట్స్ అడిగినట్టు టాక్ వినిపిస్తోంది. పీపీటీలో పలు అంశాల గురించి ప్రస్తావిస్తే కూడా పీపీటీ అయిపోయింది కదా అని సమాధానం ఇచ్చినట్టు ఇంటర్నల్ గా తెలుస్తోంది. మొత్తానికి ప్రభుత్వం ప్రతిపక్షానికి ఎలాంటి తప్పులు జరిగినా దొరకొద్దని ముందు జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. కానీ దీనికోసం మంత్రి గారిని మాత్రం నారాజ్ చేసినట్లు టాక్. మరి ఇక నుంచైనా ఇలాంటి పొరపాట్లు జరగకుండా కేర్ తీసుకుంటారో లేదో చూడాలి.